మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 AMC ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము ఒక 12 వీక్స్కి ఒక షార్ట్ టర్మ్ స్టాక్స్ అన్ని చెప్తాను. ఇందులో మనము 2 టర్మ్స్గా చెప్తాను. ఫస్ట్ టర్మ్ వచ్చి ఒకటి బై అబోవ్ అంటే బై అబోవ్, సెకండ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటే కరెంట్ మార్కెట్ ప్రైసు. 2 టర్మ్స్గా చెప్తాను. మీ అందరికీ తెలుసు, ఎందుకంటే మంత్స్ ఒక వాల్యూ ట్రిగర్ అయిన తర్వాత కొంటే దాని యొక్క ప్రైస్ మూమెంట్ ఎలా ఉంటుంది, తర్వాత కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొంటే ఎలా ఉంటుంది అనేది మీకు అందరికీ తెలుసు. ఇట్స్ వెరీ వండర్ఫుల్గా ఉంటుంది. కాబట్టి మనం ప్రతి స్టాక్ కూడా నోట్ చేసి పెట్టుకొని ఎప్పుడు ట్రిగర్ అవుతుంది అని మనం వాచ్ లిస్ట్లో పెట్టుకొని పర్ఫెక్ట్గా చేసుకుంటే డెఫినెట్గా మీ అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది. తర్వాత చాలా ఇంపార్టెంట్ ఒక మనీ మేనేజ్మెంట్, పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్, ఇవన్నీ మీరు మీ పోర్ట్ఫోలియోలో రెగ్యులర్గా చేస్తున్నారు నాకు తెలుసు. ఇంకా కూడా మెరుగుపరుచుకోవాలి అది. ఎందుకంటే చాలామంది నాకు మళ్ళీ కాల్స్ చేస్తూనే ఉన్నారు, సార్ పర్టికులర్గా ఈ స్టాకే పెట్టాను, పొరపాటు అయ్యింది, తప్పు చేశాను సార్ మళ్ళీ అని చెప్తున్నారు. అవన్నీ సరిదిద్దుకోవాలి మీరు. ఎందుకంటే మనము ఎంత అంటే ఈ ఫీల్డ్ ఎలా అంటే షేర్ ఫీల్డ్ ఇట్స్ అ వెరీ వెరీ హైలీ స్పెక్యులేటివ్. చాలా, ఎందుకంటే చాలా అంటే ఒక మనం అంత పర్ఫెక్ట్గా చేయకపోతే ఈడ ప్రాఫిట్స్ అనేది జనరేట్ అవ్వడం చాలా కష్టం. అంటే ఇవన్నీ ఒక ఈజీ అయిన పనులే, బట్ ఇది చేయడానికి మన మైండ్ సెట్ వచ్చి ఒప్పుకోవట్లేదు. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జనరల్గా మామూలుగా స్టాక్ మార్కెట్లో ఎంటర్ అయిన తర్వాతనే ఏమవుద్దంటే వీళ్ళ మైండ్లో ఫస్ట్ ఇనిషియల్ డేస్లో అసలు వీళ్ళు ఆ రేట్స్ కదలికలే వీళ్ళకి మైండ్లో వెళ్తూ ఉంటుంది. అసలు ఏది వీళ్ళు మైండ్లో పట్టించుకోరు, ఏ స్టాక్ వెళ్తుంది, ఏది వెళ్ళట్లేదు, అలాంటివన్నీ ఉండదు వీళ్ళకి. ఫస్ట్ ఏదో ఒక కొత్త ప్రపంచంలో వచ్చినట్టు అని అనిపిస్తూ ఉంటుంది. ఇది కామన్, బట్ అక్కడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చాలా ఆకర్షణగా ఉంటుంది. ఎన్నో స్టాక్స్ ర్యాలీ వెళ్తుంది, ఈ స్టాక్ మనం కొనలేదే, ఇది మిస్ చేసేసామే అని అనిపిస్తుంది. ఆ స్టాక్స్లో వాళ్ళు ఎన్ని రోజుల నుంచి కూర్చోన్నారు అనేది ఆ స్టాక్లో కొన్న వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి పర్ఫెక్ట్గా ఎంట్రీ ఎగ్జిట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ స్టాక్ మార్కెట్లో. ఎంట్రీ తెలియకుండా ఎంతోమంది రాంగ్ ఎంట్రీ చేసేసి, అంటే మనం ఎంట్రీ ఎలా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టాక్స్ ఇస్తున్నాము, ఇక్కడ ఎంట్రీ చెప్తున్నాము చూడండి. 10 స్టాక్స్ మనం ఎంట్రీ ఇచ్చేటప్పుడు ఏదో 1-2 మనకి ఫెయిల్ అవుతుంది. అదే చూడండి, ఒక రాంగ్ ఎంట్రీలో ప్రతి స్టాక్ చేస్తుంటే అప్పుడు ఎన్నని మీరు చేయగలరు, అన్నీ రాంగ్గా వెళ్తుంది. కాబట్టి రైట్ ఎంట్రీలో మనం వెళ్ళి అందులో 1-2 ఫెయిల్ అయినా కూడా బాధపడాల్సిన పని లేదు. ఎందుకంటే మనం చేసే పని పర్ఫెక్ట్ పని, కరెక్ట్గా వెళ్తున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది మనం తెలుసుకోవాల్సింది. ఫస్ట్ స్టాక్ వచ్చి CESC చూడండి, కల్కట్టా ఎలక్ట్రికల్స్. CESC ఇది కూడా 11,300 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. 20 years నుంచి మనకి NSEలో ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు ₹85 ఉంది. ఇప్పుడు కొనబాకండి, బై ఓన్లీ అబోవ్ ₹89 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే చూడండి, ₹89 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి ₹104, ₹118. టార్గెట్ వచ్చి ₹104, ₹118. స్టాప్ లాస్ వచ్చి ₹70 స్టాప్ లాస్, ₹70. CESC కల్కట్టా ఎలక్ట్రికల్స్. మరొక స్టాక్ వచ్చి చెన్నై పెట్రో. అంటే ఈ స్టాక్ వచ్చి ఆల్రెడీ నేను బాటంలో ఇచ్చాను, టార్గెట్స్ అన్నీ వచ్చింది. చాలామంది కూడా కమెంట్స్లో పెట్టారు,
సార్ మంచి ప్రాఫిట్స్ వచ్చిందని. ఇప్పుడు వాళ్ళు కొన్న వాళ్ళందరూ కొంతమంది అమ్మకుండా ఇంకా పెరుగుతుందని హోల్డ్ చేస్తున్నారు. వాళ్ళు కొంతమంది ఫోన్ చేసి నన్ను ఐడియా అడిగారు, సార్ ఈ సిపిసిఎల్ ఏం చేయాలి, ప్రాఫిట్లో ఉన్నాము బట్ ఇంకెంత దూరం వెళ్తుంది, నేను హోల్డ్ చేయడానికి మేము రిస్క్ తీయడానికి మేము రెడీగా ఉన్నాము అని చాలామంది నన్ను అడుగుతున్నారు. కాబట్టి మీకోసం మళ్ళీ నేను ఈ స్టాక్ని అనలైజ్ చేసి చెప్తున్నాను. మళ్ళీ ఇంకొక ఎక్కడి దాకా వెళ్ళొచ్చు అంటే ఫ్రెష్గా కాదు, ఆల్రెడీ హోల్డింగ్ చేసుకున్న వాళ్ళు షేర్స్ అందరూ హోల్డ్ చేసి పెట్టారు. అందరూ బాటంలోనే 100 రూపీస్ నుంచి ఈ స్టాక్స్ కొనడం మొదలుపెట్టారు. కొని ఇప్పుడు దగ్గర దాదాపు 100 రూపాయల దాకా పెరిగింది, 80 రూపాయల దాకా. కాబట్టి ఇక్కడే మళ్ళీ ఏం చేయాలి అని చాలామంది నన్ను అడుగుతున్నారు. వాళ్ళ కోసం చెప్తున్నాను ఈ స్టాకు పర్టికులర్గా. ఇక్కడ ఫ్రెష్గా ఎంట్రీ చేయమని కాదు, హోల్డ్ చేసిన వాళ్ళు ఎక్కడి దాకా వెళ్తుంది ఫర్దర్గా అని చెప్తున్నాను. సపోజ్ బాటంలో నేను చెప్పింది కొన్నారంటే ఆల్రెడీ కొన్నారు 100 రూపీస్ ఆ రేంజ్లో. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 174 ఉంది. వాళ్ళు హోల్డ్ చేయాలంటే హోల్డ్ చేయొచ్చు 174 రూపీస్లో. నెక్స్ట్ ఫర్దర్ టార్గెట్స్ వచ్చి 226 అండ్ 285. చూడండి 226, 285, 380. చూడండి 226, 285, 380. ఆల్రెడీ ఎవరన్నా బాటంలో కొని ఉంటే నేను చెప్పిన ప్రైసు స్టాక్ అన్ని ఇది బాటంలో చెప్పాను 100 రూపీస్ రేంజ్లో, వాళ్ళందరూ ఇప్పుడు హోల్డ్ చేస్తున్నారు. టార్గెట్స్ వచ్చినా అమ్మట్లేదు. వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇప్పుడు 174 ఉంది. ఇప్పుడు సరే హోల్డ్ చేయాలి అనుకుంటే హోల్డ్ చేయొచ్చు. టార్గెట్ వచ్చి 226, 285, 380. స్టాప్ లాస్ వచ్చి బెస్ట్ స్టాప్ లాస్ 110 రూపాయలు స్టాప్ లాస్. ఇక లేదు సార్ నాది ప్రాఫిట్లో కూడా నేను రన్ చేసుకొని డిక్లైన్ చేయాలంటే 130 రూపాయలు స్టాప్ లాస్ కూడా పెట్టుకోవచ్చు. 2 స్టాప్ లాస్లో ఏదైనా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. అది ఇప్పుడు 2 స్టాక్స్ చెప్పున్నాను. తర్వాత ఇప్పుడు మీకు ఇక మనం ఆల్రెడీ చెప్పాము, మనము ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుతున్నాం ఐటీసీ కోహినూర్లో May 7th and 8th. ఇది ఎలా అంటే ఒక పెయిడ్ వర్క్షాప్. ఇది వచ్చి రియల్గా మార్కెట్లో నేను స్థిరపడాలి, నాకై నేనే ఒక స్టాక్ అనలైజ్ చేసుకొని షార్ట్ టర్మ్లో ఒక 5% రిటర్న్స్ ఎలా తీయాలి అని ఎవరిని డిపెండ్ అవ్వకుండా మీకై మీరే ఒక స్టాక్ని అనలైజ్ చేసుకొని పర్ఫెక్ట్గా ఒక షార్ట్ టర్మ్ లైఫ్ టైం మీరు దీన్ని ఎలా చేయాలి. ఇంకోటి మీకు సపోర్ట్ వచ్చి కూడా మేము లైఫ్ టైం సపోర్ట్ ఇస్తున్నాము. ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ అనమాట. ట్రైనింగ్ అయిన తర్వాత రియల్గా ఇంట్రెస్ట్, ఎందుకంటే లిమిటెడ్ సీట్సే ఉన్నాయి చెప్పాను ఆల్రెడీ. సీట్స్ అన్నీ ఆల్మోస్ట్ కంప్లీటెడ్, ఓన్లీ మేబీ ఒక 4 or 5 ఉంటుంది. చేసుకోవాలి రియల్గా అనుకునే వాళ్ళు చేసుకోండి. మళ్ళీ లాస్ట్ మూమెంట్లో డిసప్పాయింట్ అవ్వబాకండి వచ్చి, ఎందుకంటే లిమిటెడ్ సీట్సే కాబట్టి అందుకని ముందే చెప్తున్నాను. అది తర్వాత ఇక మరొక స్టాక్ వచ్చి సియుబి. చూడండి సియుబి, సిటీ యూనియన్ బ్యాంక్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 139 రూపాయలు ఉంది. చూడండి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 139 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనబాకండి. బై ఓన్లీ అబౌవ్ 144 రూపీస్ పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే, చూడండి 144 రూపీస్ పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 177, 211. 177, 211. స్టాప్ లాస్ వచ్చి 107 రూపీస్ స్టాప్ లాస్. చూడండి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 139 ఉంది. వీకెండ్ అంటే వీకెండ్ ఈ వీక్ వచ్చి వెడ్నెస్డే కాబట్టి మనం లైవ్ మార్కెట్లోనే ఉన్నాము. ఇప్పుడు కొనొద్దు. బై ఓన్లీ అబౌవ్ 144 పైన ఈ స్టాక్ మీరు కొనండి. టోటల్గా చూడండి ఇప్పుడు సిఈఎస్సి, సిపిసిఎల్ అండ్ సియుబి 3 స్టాక్స్ చెప్పున్నాను. ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. థ్యాంక్ యూ.